హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది 5.1 మాన్యువల్ యాంప్లిఫైర్ అనమాట. ఇదైతే మనకి నందిగామ నుంచి ఒక కస్టమర్ అయితే చారి అని పేరు, ఆయన అయితే ఇది రీమోడలింగ్ అయితే పంపించారు. పాత ఇందులో అంతా ఎస్టీకే బోర్డ్స్తో ఉండేది. మీకు పిక్చర్ అయితే చూపిస్తాను పాతది ఎలా ఉంది ఏంటనేది. మనకి దాన్ని అయితే ఈ విధంగా అయితే రీమోడల్ అయితే చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ లుక్ అయితే ఉంటుంది. మనకి మొత్తం ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి పాత ఇందులో ఎస్టీకే బోర్డ్స్ అయితే వాడడం జరిగింది. కాకపోతే కస్టమర్ దగ్గర అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. దాని గురించి ఇంకా మొత్తం అదే తీసి పడేసి మనకి బేస్ కూడా సరిగా రావట్లేదని అంటే సరే మొత్తం మరి ఇలాగ ఎంత అవుతుంది, ఎంత ఈ బోర్డ్స్ వాడతానని చెప్పాను కస్టమర్కి. పాతదే మనకి స్పీకర్ ప్రొటెక్షన్ కూడా వాడలేదు కస్టమర్ పాత బోర్డులో. అవి కూడా కొన్ని బోర్డ్స్ అయితే వాడాం. అందులో ట్రాన్స్ఫార్మర్ అండ్ కెపాసిటర్స్ బాగున్నాయి, అండ్ ప్రోలాజిక్ బోర్డు కూడా బాగుంది. అవన్నీ ఉంచేసాం అనమాట. ఇందులో వచ్చి మనకి కొత్తగా డీకోడర్ అయితే వాడాం. అంటే 5 ఛానల్ బోర్డు మార్చాం. రవి కంపెనీ బోర్డ్స్ అవి వాడాం. రవి 4 ఫెట్కి ఏమో సబ్ ఓఫర్కి, రవి 10 ఫెట్ అయితే 5 ఛానల్ బోర్డుకి అయితే తీసుకున్నాం. తన దగ్గర ఉన్న 4 ఇంచెస్ ఓఫర్స్ అయితే ఉన్నాయంట. దీనికైతే 4 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు, మీకు మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పాను. ఆ విధంగా అయితే కస్టమర్ మనకి చెప్పి చేసేయమన్నారనమాట. ఆ విధంగా అయితే రెడీ చేసాం. పాత యాంప్లిఫైర్ అయితే నార్మల్గా ఒక పెద్ద కంట్రోల్, మిగిలిన 6 చిన్న కంట్రోల్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అనేది యాడ్ చేసాం అనమాట. అందుకే పెద్ద నాబ్స్ అనేవి 2 కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏదైతే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా తీసుకున్నాం. మనకి ఇది వచ్చి సబ్ ఓఫర్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్, అంటే ఇది సబ్ ఓఫర్ వాల్యూమ్ కంట్రోలర్, ఇది సెంటర్ అండ్ సరౌండ్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ట్రిబుల్ అండ్ బేసు. ఇది వచ్చి టోటల్ మాస్టర్ వాల్యూమ్ కంట్రోలర్. ఇది వచ్చి యూఎస్బి అనమాట. ఇది నొక్కితేనే యూఎస్బి అనేది ఆన్ అవుతుంది, లేకపోతే ఇది వచ్చి ఆక్స్ ఇన్పుట్స్ అనమాట. ఇవి ఆక్స్ 1 ఆక్స్ 2 ఉంటాయి. ఇవి కావాలితే ఇవి వాడుకోవచ్చు అనమాట. ఇక వచ్చి ఈ బటన్ దేనికనేది అయితే మీకు క్యాప్ ఓపెన్ చేసినప్పుడు అయితే చెప్తాను. ఇది వచ్చి మీకు పవర్ ఆన్ అండ్ ఆఫ్. ఇది వచ్చి సబ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఒకసారి ఇంటర్నల్గా ఏమేమి వాడడం ఏంటనేది అయితే ఒకసారి చూద్దాం. ఇంటర్నల్గా అయితే మనకు పాత యాంప్లిఫైర్లో ఉన్నది ఇది మహారాజా వారిది 24024 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇదైతే సరిపోదు, కానీ తన కస్టమర్ దగ్గర ఉన్న 4 ఇంచెస్ స్పీకర్కి అయితే సరిపోతుంది అనమాట. ఇంకా హెవీ అవుట్పుట్ కావాలి అంటే అప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకో 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే బేస్ పంచ్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా పడుతుంది. అండ్ 5 ఛానల్కి 4 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ అలా వాడేసుకోవచ్చు అనమాట. ఇది 24024 8 ఆంపియర్తో ఉంది. మనం ఇందులో 12012 ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఇది వచ్చి ఓన్లీ స్పీకర్ ప్రొటెక్షన్ కోసం అనమాట, సపరేట్గా తీసుకున్నాం. ఇది వచ్చి మనకి ఇందులో 12012 అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఫ్యాన్స్కి కోసం అయితే వాడుకున్నాం అనమాట. ఈ బగ్ బోర్డ్ వచ్చి మనకి ఫ్యూటెక్ డికోడర్ కోసం వాడాం. ఇందులో మనం తీసుకున్నది ఫ్యూటెక్ డికోడర్ తీసుకున్నాం, డాల్బీ డిటిఎస్ సరౌండింగ్ కోసం. ఇది వచ్చి మనకి ప్రోలాజిక్ సెక్షన్ అనేది మొత్తం అంతా డిస్కనెక్ట్ చేస్తాం. ఇది ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బేస్ ట్రిబుల్ కోసం మాత్రమే ఈ ప్రోలాజిక్ బోర్డ్ అనేది వాడడం. ఇదంటే కస్టమర్ దాంట్లో పాతదే ఉంది, దాన్ని పాడు చేయడం ఎందుకని, ఇంకా సేమ్ అదే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది అని ఇంకో కొత్త బోర్డు కాస్ట్ పెంచడం ఎందుకని ఈ విధంగా అయితే వాడేసాం అనమాట. ఇందులో బేస్ ట్రిబుల్ చక్కగా వస్తుంది శక్తి బోర్డులో. ఇందులో మనం సరౌండ్ సెంటర్ ఇవన్నీ తీసుకోవడం మానేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇన్పుట్ ఇచ్చితే మంచి బేస్ అవుట్పుట్, బేస్ ట్రిబుల్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బేస్కి. మనకి సబ్ ఓఫర్ విషయానికి వస్తే షాన్ సబ్ ప్రీ బోర్డ్ వాడడం. దీని నుంచి అయితే బేస్ అవుట్పుట్ అయితే వస్తుంది, ఎక్సలెంట్ బేసు. స్మూత్ బేస్, హార్డ్ బేస్ అనేది కంట్రోల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి పవర్ సెక్షను. మనకి 63 10,000 ఫ్రంట్ కెపాసిటర్లు అయితే వాడారు. ఇది కూడా పాతదే, ట్రాన్స్ఫార్మర్ పాతదే. అండ్ ఇంకా ప్రోలాజిక్ ఒకటి, ఈ మూడే ఇందులో వర్క్ చేసేవి అనమాట. పాతవి ఎస్టీకే బోర్డ్స్, బ్లూటూత్ బోర్డ్తో సహా వర్క్ అవ్వట్లేదు పాతవి. ఇది కూడా పగారియా బ్లూటూత్ బోర్డు తీసుకున్నాం. ఇదైతే పగారియా కంపెనీది బోర్డు, ఎక్సలెంట్గా ఉంటుంది.
దీంట్లో మనకి ఎన్కోడర్ కనెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకు అవి అవసరం లేదు కదా అని ఇవ్వలేదు. జనరల్గా అయితే మన బేస్ ట్రిబుల్ బోర్డ్ అయిన అవసరం లేకుండా దీంట్లో ఎన్కోడర్ నుంచి అయితే కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ బేస్ ట్రిబుల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకి ఇందులో మన బ్లూటూత్ నుంచి వాడినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మనకి ఇందులో అయితే చిన్న రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ నుంచి అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆ రిమోట్ నుంచి మనకి బేస్ ట్రిబుల్ అన్నీ నార్మల్గా వర్క్ అవుతాయి అన్నమాట. మంచి అవుట్పుట్ వస్తుంది. పగరియా బోర్డు, ఎటువంటి నాయిస్లు అయితే ఏమీ ఉండవు. రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మోడ్స్ ఉంటాయి, మ్యూజిక్ మోడ్స్. ఆ మోడ్స్ని బట్టి మనం బేస్ ట్రిబుల్ అండ్ ఈక్వలైజర్స్ కొన్ని సెటప్స్ ఉంటాయి. అవన్నీ ఓన్లీ బ్లూటూత్ నుంచి వాడినప్పుడు మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. మిగిలినవి అంతే. మనకి కస్టమర్ ఎక్కువ HDMI ARC నుంచే వాడతానన్నారు. ARC టీవీ అంట, టీవీ నుంచి వాడతారు కాబట్టి మనకి ఇంకా బ్లూటూత్ బోర్డు కూడా ఉండదు. మనకి ఇది డికోడర్ ఆన్ చేసిన వెంటనే మనకి డికోడర్ నుంచి అయితే అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రోలాజిక్ బోర్డు ఓన్లీ బేస్ ట్రిబుల్కో మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఫ్రంట్, లెఫ్ట్, రైట్లో బేస్ ట్రిబుల్ దాని వరకే. ఫ్రెండ్స్, ఇంటర్నల్గా ఈ విధంగా తీసుకున్నాం అనమాట. ఫ్యాన్స్ కూడా మనకి హీట్ సింక్ స్ట్రైట్గా అయితే పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఇంటర్నల్గానే. మనకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మనకి డికోడర్ కనెక్షన్స్ అండ్ ఆప్టికల్, కోయాక్సిల్, HDMI ARC. ఇది AUX1, AUX2, ఒక AUX అయితే ఖాళీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ అండ్ సబ్ ఊఫర్ అనమాట. ఇది వచ్చి ఫ్యూజ్ హోల్డర్ రెగ్యులర్గానే ఉంటుంది అనమాట. అంతే. మనకి ఇందులో ఈ FT003 డికోడర్ స్విచ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి ప్రెస్ చేసినప్పుడు, మీరు బ్యాక్ సైడ్ బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు ఇదైతే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు మోడ్స్ అనేవి మారుతాయి. మీరు AUX మోడ్లో పెట్టుకుంటే మనకి ప్రోలాజిక్ అయ్యి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. బ్లూటూత్ నుంచి వాడినప్పుడు మాత్రమే దీన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనకి అక్కడ AUX మోడ్స్ అయితే మారిపోతాయి అనమాట. అంటే కోయాక్సిల్, ఆప్టికల్, HDMI ARC, నాలుగవది AUX ఇన్పుట్ అనమాట. 4 ఇక్కడ నుంచి డైరెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ సైడ్ చూడని అవసరం లేకుండా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే తీసుకున్నాం. స్విచ్ అలాగా ఖాళీగా ఉంది కదా, ఆ విధంగా అయితే ఇచ్చాం అనమాట. అంత మాట బ్యాక్ సైడ్ చేయి పెట్టి నొక్కని అవసరం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ఎవరికైనా రీమోడలింగ్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ యాంప్లిఫైర్ యొక్క టెస్టింగ్ వీడియోస్ అయితే మన షార్ట్ వీడియోస్లో పెడతాం. అందులో అయితే చూడొచ్చు. మంచి